పంట సాగులో సమయం వృధా కాకుండా మంచి దిగుబడిని సాధించుకోవాలంటే యంత్రాల అవసరం చాలా ఉంటుంది. అదేవిధంగా వరి పంటలో రైతులు నాట్లు వేసుకునే అందుకు కూలీల సమస్య బాగా పెరిగిపోతోంది. రైతులకు అలాంటి ఇబ్బందులు రాకుండా నాటు వేసుకునే యంత్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ యంత్రాలను వినియోగించడం వల్ల రైతుకు వరి పంట సాగులో మరింత మేలు కలుగుతుందని పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామానికి చెందిన రైతు రాయమల్లు అంటున్నారు. ఈ నాటు యంత్రం ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం. కూలీల సమస్య ఉన్నదని ఆలోచన చేసి ఈ నాటు యంత్రాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం మాకు లేబర్తో చాలా ప్రాబ్లం అయింది. ప్లస్ మళ్ళీ వాళ్ళు వచ్చిన లేబర్ కూడా నాటు కొంచెం పలసగా వేయడం జరిగింది. దాంతో దిగుబడి కూడా నాకు చాలా తగ్గింది. ఆ సమస్య నుండి బయటపడాలనే ఉద్దేశంతో నేను కొత్తగా ఈ వరి నాటు యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వరి నాటు యంత్రానికి సలహాలు సూచనలు ఏర్వక కేంద్రం శేఖర్ సార్ గారును మా ఏవో నాగార్జున సార్ గారు చాలా కోఆపరేషన్ చేశారు మాకు. వాళ్ళు ఏం చేశారంటే ఈ యంత్రాన్ని గురించి చెప్పారు మాకు. యంత్రము 8 వరుసల నాటు యంత్రం ఉన్నది. ధర కూడా మనకు అందుబాటులో ఉన్నది. యంత్రం ధర వచ్చేసి 2 లక్షల రూపాయలకు మాకు ఇచ్చారు. అసలు వాస్తవ రేట్ వచ్చేసి దీనికి 2,85,000 రూపాయలు అన్నారు. డీలర్తో సంప్రదించినప్పుడు సార్ మేము కొత్తగా యంత్రం తీసుకోవాలనుకుంటున్నాము, మాకేమైనా సబ్సిడీ వస్తుందా సార్ అంటే, ఇప్పుడు సబ్సిడీ అనేది ఎలాంటిది లేదు, కాకపోతే మీరు 2 లక్షలు కట్టి తీసుకెళ్ళండి, సబ్సిడీ వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి మాకు అగ్రిమెంట్ ఇచ్చారు. ఆ ప్రకారంగా ఈ యంత్రం తీసుకురావడం జరిగింది. దీనికి విలువైన సలహాలు సూచనలు ప్లస్ దీనికి ఎలా అంటే అందరూ ట్రేలో నారు పెంచుతారు, కానీ దీనికి మ్యాట్ అంటే కవర్ మీద పాలిథిన్ కవర్ మీద నారు పెంచే పద్ధతిని ఏర్వాక కేంద్రం శేఖర్ సార్ గారును మా ఏవో నాగార్జున సార్ గారు మాకు విలువైన సలహాలు సూచనలు ఇస్తూ ఏంటంటే మా దగ్గర ఉంటూ మా భుజం తడుతూ మాకు ఈ విధంగా చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి మా దగ్గర 2-3 రోజులు ఉండి స్పెండ్ చేసి ఈ విధంగా చేయాలి, నార్మల్ ఈ విధంగా దున్నుకోవాలి, ఈ విధంగా ఆరబెట్టుకోవాలి, దాని మీద కవరు పరవడం, దాని మీద వడ్లు చల్లడం, ఆ పద్ధతులన్నీ మాకు దగ్గరుండి చూపించడం జరిగింది. మామూలుగా నాటుగా వేయడానికి 30 కిలోల వడ్లు పడతాయి ఒక ఎకరానికి. ఈ యంత్రంతో వేయడానికి 20 కిలోల వడ్లు ఒక ఎకరానికి సరిపోతుంది. మామూలుగా ఒక ఎకరం నాటేయడానికి 10 నుండి 12 మంది లేబర్ పడుతున్నారు. ఒక్కొక్క లేబర్ కాస్ట్ వచ్చేసి ఇవాళ 400 రూపాయలు అంటున్నారు. కానీ ఈ యొక్క యంత్రంతో 2 గంటలన్నరలో ఒక ఎకరం నాటు వేయడం జరుగుతుంది. నాటు కూడా కైకిలోళ్ళ కంటే బాగా వేయడం జరుగుతుంది. బాగా చిక్కగా వేస్తుంది, బాగా మంచిగా వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని చెప్తుర్రు. ఎట్లా అని మేము నమ్ముతున్నామంటే 15 నుండి 20 రోజుల నాటు వేయడం జరుగుతుంది. ప్లస్ మేము ఒక నెల కిందట నాటు వేసాము. దానికి వేసిన ఆ నాటుకు కంపారిజను కైకిలోళ్ళతో లేబర్తో వేసిన నాటుకు కంపారిజన్ చూస్తే పిలకల శాతం లేబర్తో వేసిన దాంట్లో 20 నుండి 25 ఉంటే మా దాంట్లో 30 నుండి 40 మధ్యలో పిలకలు వచ్చాయి. పిలకలు కూడా విస్తృతంగా వస్తున్నాయి. ప్లస్ ఇందులో సాలుకు మధ్యలో 21 సెంటీమీటర్ ఉంటుంది. మొక్కకు మధ్యలో 14 సెంటీమీటర్లు ఉంటుంది, 17 సెంటీమీటర్లు ఉంటుంది. దీనివలన గాలి వెలుతురు జరిగి సక్రమంగా వ్యాప్తి చెంది మంచిగా వ్యాప్తి చెంది దోమ కానీ చీడపీడలు కానీ రాకుండా ఉంటాయి. ఈ యంత్రంతో చాలా లాభాలు ఉన్నాయి. బిల్లింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ప్లస్ మా ఏఓ గారును శేఖర్ సార్ గారు మాకు ఇప్పటికీ వచ్చి విజిట్ చేస్తున్నారు. పొలం కూడా చాలా బాగుందని చెప్తున్నారు. పక్కన రైతులు కూడా అంటున్నారు, ఏమని మీ పొలం చాలా బాగుంది, ఎట్లా చేశారని అంటే మేము నాటు యంత్రం తెచ్చాము, నాటు యంత్రంతో నాటేసాము చెప్పడం జరుగుతుంది.